అందరికీ నమస్కారం అండి. విద్య నేర్పిన గురుదేవులకు, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుకు నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఈరోజు భగవద్గీతలోని జ్ఞానం మనందరం తెలుసుకొని జ్ఞానవంతులు అవ్వాలనే ఉద్దేశంతోనే జ్ఞాన సేవ అనే భావంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 44వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధావున విధీయతే. ఈ శ్లోకం కూడా ప్రకృతి గురించి తెలియజేశారు. భావము: కోర్కెల చేత ఆకర్షింపబడిన మనస్సు గలవారు అటువంటి సుఖములనే ఆశ్రయించుదురు. వారి మనస్సుకు ఆత్మ విజ్ఞానదాయకమైనట్టి జ్ఞానము ఎప్పటికీ పట్టుబడదు. ఇది భావం అండి. శ్రీకృష్ణ భగవానుడు ఇంకొంత వివరంగా మనకి అర్థమయ్యేలాగా చెప్పారు. ఆ వివరం ఏంటంటే, మానవులకు కోరికలు ఉండటము, కష్టములు లేకుండా పోయి సుఖములు కలగవనే ఆశ ఉండటము సహజమే. కష్టములు లేకుండా సుఖములుగా కలగాలని, సుఖములే ఉండాలని ఆశ కలగటము సహజమే. సహజముగా అటువంటి మనసు కలవారి కంటండి వారి పనులు నెరవేరునట్లు అలాంటి కోరిక మనుషులందరికీ కలుగుతుంది. కానీ అలాంటి పనులు నెరవేరునట్లు అంటే నెరవేరాలనంటే నెరవేరునట్లుగా కూడా కొంతమంది ఫలానా శ్లోకము ఇన్ని మార్లు చదివితే ఈ ఫలితం వస్తుంది, ఆ కోరిక నెరవేరుతుంది, ఈ మంత్రం వలన ఈ కోరిక నెరవేరును, ఫలానా వ్రతం వల్ల ఫలానా కష్టము పోవును అని స్వాములు మాటలు బాగా కనిపించగా ఇలా బోధించే వాళ్ళే ఉన్నారంట. అట్టి వారినే ఎక్కువ మంది ఆశ్రయిస్తారు. ఈ భగవద్గీతలోని శ్లోకాలు కూడా ఫలానా శ్లోకం చదివితే ఈ ఫలితం వస్తుంది, ఈ మంత్రము జపిస్తే ఈ కోరిక నెరవేరుతుందా అని చెప్తారంటండి. ఆ చెప్పిన వారినే ఆశ్రయిస్తారంట. ఎక్కువ మంది, వేలాది లక్షలాది మంది జనము వారినే ఆశ్రయిస్తారు. అటువంటి పనులనే చేయుటకు పూనుకుంటారు. ఆ స్వాములు చెప్పే మాటలనే విని ఈ కోరికలు నెరవేరుతాయి, ఈ పనులు చేయండి అనే వారినే ఎక్కువ విశ్వసించి వారినే ఆశ్రయించి ఆ పనులు చేయుటకే పూనుకుంటారంటండి. ఇక్కడ ఆ పనులు చేయటం వలన అనేక జీవిత సుఖములనే వారు పొంది వారి మనస్సు ఆ సుఖములందే చిక్కుకుంటుందంటండి. ఒకదానికొకటి సంబంధము లేని భిన్నమైన పనులు చేయుచు ఆ కోరికలు నెరవేరటానికి అనేక విధములైన పూజలు, వ్రతాలు మనకి చెప్పి మనుషులందరికీ అలవాటు చేసి ఒకదానికొకటి సంబంధము లేని భిన్నమైన పనులను చేయుచు ప్రకృతి సుఖములకు అతీతమైన మరియు ప్రకృతి సుఖములకు అతీతమైనవంటండి ఇవన్నీ. కొన్ని జపాలు, తపాలు, వ్రత క్రతువులకు తెలియని ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకోలేరు. ఇవన్నీ అతీతమైనవి అంటారు. ప్రకృతి సుఖములకు అతీతమైన మరియు జప తప వ్రత క్రతువులకు తెలియని ఇవన్నీ అంటండి. జపాలు, తపాలు, వ్రతాలు ఇవన్నీ చేసినా కూడా ఆత్మ విషయాలు తెలియవంటండి. అవన్నీ ప్రపంచ విషయాలు కాబట్టి వీటన్నిటికీ తెలియని ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకోలేరు వీరు. యజ్ఞయాగాదులు, వ్రత క్రతువులు ఇలాంటివన్నీ రకరకాల ఆచరణలు చేసిన వారికి ఆత్మ పరమాత్మ విషయాలు బోధపడవు, వీరు తెలుసుకోలేరు. ఆత్మజ్ఞాన విషయములు ఏమాత్రము వారికి పట్టుబడవు. వారికి ఒకవేళ చెప్పినా కూడా అర్థము కావు. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలోని సుఖాల కోసమే వాళ్ళు వ్రతాలు చేస్తారు. ప్రపంచంలో కోరికలు నెరవేరటానికి మాత్రమే యజ్ఞాలు చేస్తారు, మంత్రాలు జపిస్తారు. ఈ వ్రత క్రతువులన్నీ ప్రపంచ విధానంలో సుఖాలను పొందటానికి, కోరికలు నెరవేర్చడానికే చేస్తారు. కాబట్టి
వారికి ఆత్మ పరమాత్మ విషయాలు వంట పట్టవు, జ్ఞానము కూడా వారికి అర్థము కాదు అని ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు మనకు వివరించి చెప్పారు. కాబట్టి మనందరము ఆత్మ పరమాత్మల మీదే ధ్యాస ఉంచి శ్రద్ధతో ఈ భగవద్గీతను తెలుసుకుంటే, ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత చదివితే మనందరము సంపూర్ణ జ్ఞానము కాగలము. అందరికీ నమస్కారం.